మహాభారతంలోని మెయిన్ ఏదైతే ఘట్టం ఉందో అది కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం మీద బేస్ చేసుకొని టోటల్ వెబ్ సిరీస్ ప్లాన్ చేసిర్రు. ఇది 2 సీజన్స్‌లో ఉంది. రెండో సీజన్స్ కూడా రీసెంట్‌గా బయటకొచ్చింది. ఫస్ట్ సీజన్ నేను చూసినాను. మొత్తం యానిమేషన్ సిరీస్, బట్ చాలా బాగుంది సిరీస్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ లాంగ్వేజ్‌లో ఇది అవైలబుల్‌గా ఉంది. నేను ఇందాకే ఫినిష్ చేసినాను అండ్ చాలా బాగుంది సిరీస్ అండ్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. మొత్తం బేస్ అంటే 18 రోజుల యుద్ధ కాండాలు మొత్తం బేస్ చేసుకొని ఈ సిరీస్ ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కల చావుకు ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందులో అభిమన్యు ఉంది కావచ్చు, వీటన్నిటి కూడా అసలు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ అండ్ చాలా చాలా తెలుగు అంటే ఇప్పుడున్న సొసైటీకి ఎట్లయితే చెప్పాలో అట్లే చెప్పిర్రు. అండ్ చాలా వాల్యూస్ ఉంటాయి ఈ ఫిలిమ్స్లో, ఈ సిరీస్లో. అండ్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసిర్రు. అండ్ టోటల్ యానిమేషన్ కాబట్టి ఇంకా లిబర్టీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన ఒక సిరీస్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో భీముని క్యారెక్టరు, అర్జున్ క్యారెక్టరు, అశ్వత్థామ, కౌరవులు వీటందరికి సంబంధించిన బ్యాక్డ్రాప్ సంబంధించిన ప్రతి డీటెయిల్ ఇవ్వబడుతుంది. అంటే ఒకరి చావుకు ముందు ఏం జరుగుతుంది, దానికి వరాలు ఏంటి, చాలా మిస్ అండి. అంటే మిస్ అని అంటే అట్లా రాంగ్ కాదు, ప్రతి డీటెయిల్ కురుక్షేత్రంకి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఈ వెబ్ సిరీస్ అనేది చాలా బాగా క్యాప్చర్ చేసింది. ఒక్కొక్క ఎపిసోడు ఒక్కొక్కరి మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ చావుతో ముడిపడి ఉంటుంది అనమాట. సో అట్లా ఈ ఫస్ట్ సీజన్ మాత్రం అశ్వత్థామ ఎండింగ్తో చనిపోవడంతో ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ సీజన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చూసి చెప్తాను, బట్ మీరైతే మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్ సిరీస్ అని చెప్పొచ్చు. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మూవీ రోల్స్లో కూడా ఉంది. చూడాలనుకుంటే చూసేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకేనా?